భూమి చెర్రీ దగ్గరకు వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది, భోజనానికి రండి. వస్తాను భూమి అని అనగానే వెంటనే అక్కడి నుండి భూమి వెళ్ళిపోగానే యాహో అనే విధంగా అంటూ చెర్రీ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అదే సమయానికి ఏంట్రా అన్నయ్య ఏం చేస్తున్నావు, నీకేనా అర్థమవుతుందా? అసలు నువ్వు ఏం చేస్తున్నావు అన్నయ్య? ఏం చేస్తున్నానా? ఉప్పొంగుతుంది సంతోషం. ఏంటి ఉప్పొంగుతుందా? అవును, నీ సిగ్గు భూగోళంలో పడిపోతుందేమో, కాస్త చూసుకో అన్నయ్య. నాకెందుకో భయంగా ఉందిరా. ఏమైందిరా అసలు? అంటే చెప్తాను, నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను? ఇందాకే భూమి వచ్చింది. అవునా అన్నయ్య? భూమి ఇంట్లోనే ఉంటుంది కదా, అయినా వస్తుంది పోతుంది. ఆ మాత్రానికి ఇంతలా సిగ్గుపడిపోవాలా? చెప్పన్నయ్య, ఇంత సిగ్గుపడిపోవడానికి ఏంటి కారణం? ఇది మాత్రం ఏదో ఉందని అనిపిస్తుంది. అవును నిజమే, మరి భూమి నా మీద ప్రేమ ఉంది కాబట్టి డిఫరెంట్ వేలో ప్రేమ విషయం చెప్పాలని ఎక్స్ప్రెస్ చేసింది. ఎలా అన్నయ్య? ఈరోజు తనే వంట చేసింది. చెర్రీ ఈరోజు నీకోసమే స్వయంగా నా చేతులతో వంట చేశానని నన్ను వచ్చి పిలిచింది, తినాలి అని అంది. తెలుసా? ఓ అవునా, భోజనానికి రమ్మని పిలిచినట్టుంది. ఆ మాత్రానికి నువ్వింతలా సంతోషపడుతున్నావా? నీకేం తెలుసులే. ఎవరినో ఒకరిని నువ్వు ప్రేమిస్తే అప్పుడు నా ప్రేమ బాధ నీకు అర్థమవుతుంది. ప్రేమలో పడితే కదా అన్నయ్య. ప్రేమలో పడాలంటే నీలాగా మాత్రం వద్దు, ఒక మంచి పర్సనే రావాలి. అప్పుడు నేను ప్రేమలో పడి తీరుతాను. ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరు కూడా వస్తారు. ఏంటమ్మా భూమి, అందరినీ కూడా స్వయంగా వచ్చి పిలిచావు? అంటే మావయ్య నా చేతులతో వంట చేశాను, అందుకే వచ్చి స్వయంగా నేనే పిలిచాను. ఏంటమ్మా నువ్వింత కష్టపడి నువ్వు వంట చేయడం ఏంటి? అసలు నీ హెల్త్ కండిషన్ ఎలా ఉందో నీకు తెలుసు కదా. అయినా ఏంటి అపూర్వ, నేనేం చెప్పాను? తనను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి అని చెప్పాను కదా. అయినా మీరా ఏంటమ్మా, నువ్వైనా తను వంట చేస్తుంటే ఆపకుండా అలా ఇలా చూస్తూ ఉన్నావు? అంటే అన్నయ్య అది అది అనే విధంగా అంటూ ఉంటే ఏంటమ్మా ఇలా నీ హెల్త్ని నువ్వు కాపాడుకోకుండా ఇలా చేయటం మాత్రం కరెక్ట్గా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే నాకు నువ్వు ముఖ్యమమ్మా. అయినా మీరందరూ ఏం చేస్తున్నారు? అంత కష్టపడి చేస్తుంటే మీరు అసలు ఏం చేశారు? అయినా నా కూతుర్ని జాగ్రత్తగా నక్షత్రాల తనని కూడా చూసుకోమని చెప్పాను కదా అపూర్వ. మరి నువ్వేం చేస్తున్నావు? ఏమిరా నువ్వేం చేశావు చెప్పమ్మా. అందరూ అసలు ఏమనుకుంటున్నారు? అప్పుడు వెంటనే ఫోన్ ఫోన్ అని అంటూ సైగ చేయగానే ఆవేశపడకండి, ఇందులో ఎవరిని ఏమీ అనకండి. నాకు వంట చేయాలని అనిపించే నేను చేశాను. అది కాదమ్మా, నీ హెల్త్ కండిషన్ నాకే బోర్ కొట్టింది, అందుకే వంటగదిలోకి వెళ్ళి వంట చేశాను. నువ్వు ఇంకెప్పుడు కూడా వంటగదిలోకి వెళ్ళడానికి వీల్లేదు. బావా ఏంటి బావా, ఆనందంగా వంట చేస్తే ఆనంద పెట్టకుండా తిడతావేంటి బావా? అంటే తన హెల్త్ గురించి ఆలోచించి దృష్టిలో పెట్టుకోవాలి కదా అపూర్వ. సరే ఆనందంగా వంట చేసినప్పుడు తన ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను? కానీ భూమి కూడా సఫర్ అవ్వకూడదని నా ఆలోచన అంతా కూడా. సరే అమ్మ కూర్చో, అందరం కలిసి తిందాం. నీ చేతులతో వంట చేశానని అంటున్నావు కదా. అప్పుడు వెంటనే అపూర్వ ఫోన్ వైపు చూస్తూ, నువ్వు తినడానికి వీల్లేదు. అంటే నాన్న అది మీరు తినండి, నేను తర్వాత తింటాను, నా చేతులతో మీకు వడ్డిస్తాను, కూర్చోండి అని అనగానే అయితే నేను భూమికి తోడుగా నేను కూడా వడ్డిస్తాను అనే విధంగా చెప్పగానే వెంటనే అందరూ కూర్చుంటారు. అది కాదమ్మా, నువ్వెందుకమ్మా మాతో పాటు నువ్వు కూడా తినొచ్చు కదా. అయ్యో పర్లేదండి, మీకు వడ్డించడం పూర్తయ్యాక ఆ తర్వాత నేను భోజనం చేస్తాను అని భూమి చెప్పగానే ఇక వెంటనే అందరికీ కూడా వడ్డిస్తుంది. అప్పుడు అపూర్వ కావాలనే అదిగో కాస్త ఆ చికెన్ వేయి బావకి, అమ్మ కాస్త ఆ సాల్ట్ కూడా అందుకో అమ్మా, అదిగో ఆ పప్పు కూడా అందుకో, అదిగో మీరకు కూడా వేయమ్మా, భూమి ఆ పచ్చడి కూడా ఇవ్వు అని అపూర్వ కావాలని అలా ఉరికిస్తూ ఉంటుంది. ఇక అందరికీ కూడా అన్నీ వడ్డించాక నిలబడి చూస్తూ ఉంటుంది భూమి. ఇక శారద వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనని గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది.
ఇక శరత్చంద్ర మాత్రం ఎంతో ఆనందంగా భోజనం చేయడాన్ని చూసి భూమి కూడా సంతోషపడిపోతూ ఉంటుంది. మరోవైపు భూమి లేని లోటు వెల్తిగా అనిపిస్తుంది. శారదాకి, గగన్కి, పూరికి డైనింగ్ టేబుల్ ముందు అలానే కూర్చొని దీర్ఘంగా చూస్తూ ఉంటారు ఒకరికొకరు భూమిని తలుచుకుంటూ. మరోవైపు అమ్మ, నీ వంటలు మాత్రం ఎంతో బ్రహ్మాండంగా ఉన్నాయి. అవునమ్మా, చాలా బాగా చేసావు అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే, నువ్వు కూడా భోజనం చేయమ్మా. ఏంటండి, తను భోజనం చేయటం కాదు, మనందరికీ ఎంతో కష్టపడి వడ్డించినప్పుడు నా చేతులతో నేను కూడా వడ్డిస్తాను. సరే అపూర్వ, ప్రేమగా అమ్మలా వడ్డించు. సరే అండి, మీరు వెళ్ళండి అని అనగానే వెంటనే అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు. నీకు వడ్డించాలి కదా, రా, నువ్వు కూడా తినాలి కదా. పాపం, ఇవన్నీ మా అందరి కోసం చేశావు, మరి నువ్వు కడుపు నిండా తినాలి కదా. దా భూమి అని విధంగా అంటూ వెంటనే ఇక వస్తూ ఉండగా అక్కడే ఉన్న సాల్ట్ తీసుకొని కూరలలో మొత్తం కూడా సాల్ట్ని వేస్తుంది. భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కడుపు నిండా భోజనం చెయ్యి. ఇక భూమి మాత్రం ఏమనాలో అర్థం కాక ఇక అలానే బాధగా దీనంగా చూస్తూ ఉంటే వెంటనే అపూర్వ అక్క నుండి వెళ్ళిపోతుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అదే సమయానికి భూమి వస్తుంది. నీ గురించి ఆలోచిస్తున్నాను, నీ కోసమే చూస్తున్నాను. ఇంటి పని మొత్తం చేసి అలసిపోయినట్టున్నావు. పాపం, లేదు అలసిపోలేదు, నేను ఆనందంగానే ఉన్నాను. అవునా, ఇంటి పని నేను చేస్తున్నాను అన్న ఆనందం, తృప్తి నాకు మిగిలింది. ఓ, ఇలా కూడా అనుకుంటావా? నాదే పై చెయ్యి అని అన్నట్టుగా ఉంది. చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. నీ పొగరు ఏమాత్రం తగ్గలేదు. అణుచుతా, అంతా అణిచేస్తా, నిన్ను తొక్కుతా, అప్పుడు తెలుస్తుంది. సరే కూర్చో అని అనగానే వెంటనే కూర్చోబోతూ ఉంటే, ఎక్కడ కూర్చుంటున్నావు? నా కాళ్ళ దగ్గర కూర్చో అని అనగానే వెంటనే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి, కూర్చోవా లేదంటే ఈ వీడియోని ఇవ్వమంటావా? ఎందుకంటే ఆ వీడియో ఇస్తే అప్పుడు బావ నీ పీక పట్టి బయటికి గెంటేస్తాడు. ఆ తర్వాత ఆస్తిని నేను ఎలాగో అలా రాయించేసుకుంటాను నా కూతురి పేరు మీద. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. నాకు నమ్మక ద్రోహం చేశావని నిన్ను బావ ఏమైనా చేస్తాడు. దానికంటే ఇదే బెటర్ అనుకుంటా అని అపూర్వ అనగానే వెంటనే ఇక అపూర్వ కాళ్ళు పట్టుకొని నొక్కుతూ ఉంటుంది. సరిగా నొక్కో అని విధంగా అంటూ ఉంటే అలా పాదాలకు నొక్కుతూ భూమి చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది. ఇలాగే ఇలాగే నొక్కాలి అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక భూమి ఏం చేయలేక మౌనంగా కాళ్ళను నొక్కుతూ ఉంటే అపూర్వ చాలా ఎంజాయ్గా చూస్తూ ఉంటుంది.